ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనం ఇంట్లో ఏ కార్యక్రమం చేసినా దానికోసము సన్నద్ధం అవుతాం. అయితే మన ఈ జీవితాన్ని ఆ స్వామి దాంట్లో లీనమడానికి ఎలా సన్నద్ధం కావాలి అనేది మీ ప్రశ్న అన్నమాట. అయితే ఇదే విషయంలో మనకు బృహదారణ్యక ఉపనిషత్తులో జనక మహర్షిని యాజ్ఞవల్క్యుడు అడిగాడు. ఎందుకు అడగాల్సి వచ్చిందంటే నాకేదైనా ఉపదేశం చేయండి అంటాడు. నాకేదన్నా ఉపదేశం చేయండి. ఆయనకు అంతకంటే ముందే 6 మంది గురువులు ఉన్నారు. 6 మంది గురువులు ఉన్నా కానీ వాళ్ళ దగ్గర సమగ్రమైనటువంటి జ్ఞానం ఉన్నట్టు ఆయనకు అనిపించలే. ఒక ఆయనేమో చక్షురు బ్రహ్మణం అంటే చక్షురేవ బ్రహ్మ, కన్నే బ్రహ్మ అని ఒక ఆయన, వాక్యే బ్రహ్మ అని ఒక ఆయన, చెవి బ్రహ్మ అని ఒక ఆయన, ఆ విధంగానే మరి మనసే బ్రహ్మ అని ఒక ఆయన, విజ్ఞానమే బ్రహ్మ అని ఒక ఆయన, ఇట్లా 5 మంది గురువులు 6 మంది గురువులు 6 రకాలుగా ఉపదేశం చేశారు. వాళ్ళు చేసింది కరెక్టే. చక్షురు బ్రహ్మ, శ్రోత్ర బ్రహ్మ, వాక్ బ్రహ్మ, మనోబ్రహ్మ, విజ్ఞాన బ్రహ్మ, ప్రాణ బ్రహ్మ, ఈ 6 బ్రహ్మలను ఉపదేశం చేసిండు. కానీ మరి ఆ బ్రహ్మలకు ప్రతిష్టను ఆయతనాన్ని ఉపదేశం చేయలేదు వాళ్ళు. దానివల్ల ఫలితం రావాల్సినంత ఫలితం ఉండదు. మరి ఆయన ఆయతనాన్ని ప్రతిష్టను వాళ్ళు ఉపదేశం చేసిండ్రు అంటే చేయలేదు అన్నాడు. చేయకపోతే అది దానివల్ల ఎంతో ఫలితం రావాలనో రాలేదంటే దాన్ని చెప్పమంటాడు. ఇంట ఉపదేశం చేయమంటే ఆ 6 బ్రహ్మలకు ఆయతనాన్ని ప్రతిష్టను చాలా చక్కగా వివరించి ఉపదేశం చేసిండు అనమాట. చేసిన తర్వాత అంతకుముందే ఈయన బ్రహ్మసభలో అందరినీ ఈయననే బ్రహ్మజ్ఞానంలో శ్రేష్ఠుడు అని అనిపించుకొని ఈయన దగ్గరికి వచ్చాడు. ఇక ఈ ఉపాసనలో కూడా సమగ్రంగా ఉన్నది, బ్రహ్మజ్ఞానంలో కూడా సమగ్రంగా ఉన్నాడని ఆయనకు అర్థమైన తర్వాత ఆయన వచ్చేసి కూర్చాసనం అంటే గురువు దగ్గర శిష్యుడు కూర్చునే ఆసనాన్ని కూర్చాసనం అంటాడు. వినయ విధేతలతో కూర్చొని నాకు ఉపదేశం చేయండి అని అడుగుతాడు. అప్పటిగా అంటే నేను నీకు శిష్యుని అయినాను, ఇక మీరు మాకు బ్రహ్మజ్ఞానానికి సరిపడా జ్ఞానాన్ని మాకు ఉపదేశించండి, మీకు శరణాగతి పొందుతున్నాను అన్నట్టు దాని తాత్పర్యం అన్నమాట. ఎంతవరకు అయితే మనం శరణాగతి పొందమో అంతవరకు నీకు ఆత్మజ్ఞానం కలగదు. శరణాగతి అంటే సంపూర్ణమైన శరణాగతి. ఎంతవరకు అయితే మనం శరణాగతి పొందమో అంతవరకు గురువుగారు చెప్పింది పట్టాల్సిన తీరుగా పట్టదు. ఎందుకంటే మరి త్యాగం లేనట్టే కదా. శరణాగతి పొందకపోతే త్యాగం లేనట్టే కదా. అందుకనే ఆయన శరణాగతి పొందిండు. ఎట్లయితే అర్జునుడు కృష్ణుడికి శరణాగతి పొందిండో ఆ విధంగానే శరణాగతి పొందింది. ఆయన శరణాగతి పొందుతాడు అనమాట. జనకోహ వైజేహ కూర్చాదుపావసర్పన్నువాచ నమస్తేస్తు యాజ్ఞవల్క్య అనుమాషాదీతి. ఓ యాజ్ఞవల్క్య, ఓ గురుదేవా, నీకు నమస్కారము. అనుమాషాదీతి, నాకు ఉపదేశం చేయండి అని అడిగింది అనమాట. మరి ఉపదేశం చేయండి అన్నప్పుడు మరి శిష్యుడు ఉద్దేశం కూడా కనుక్కోవాలి కదా. అయ్యా నీది ఏ మార్గం, దక్షిణాయన మార్గమా, ఉత్తరాయణ మార్గమా, ఏ మార్గము, మరి నీ ఉద్దేశం ఏంది, నువ్వు ఏడికి పోవాలనుకుంటున్నావు? ఇప్పుడు నా దగ్గరికి వచ్చేసి ఎక్కడికి పోవాలంటే నేనేం చెప్తాం? నా దగ్గరికి వచ్చి స్వామి కర్నూలు పోవాలనుకుంటే దారి ఎట్లా అంటే చెప్తాం, విజయవాడ పోవాలంటే దారి ఏంటంటే చెప్తాం, బొంబాయి పోవాల దారి ఎట్లంటే మేము చెప్తాం, లేదు శ్రీశైలం పోవాల దారి ఎట్లంటే మేము చెప్తాం. నేను ఎట్లా పోవాలంటే ఏం చెప్పొస్తుంది? అర్థమైందా? ఈయన అడిగింది అనుమాషాదీతి అన్నాడు అనమాట. దానికి సహోవాచ యాజ్ఞవల్క్య, దానికి ఈయన ఏమన్నాడంటే మరి యథావై సమ్రాట్ మహాంతమధ్వానమేషన్ రథం వా నావం వా సమాదధీత ఏమేవ వృందారక అడ్యస్సన్ అధీతవేద ఉత్కోపనిషత్క ఇతో విముచ్యమాన క్వా
క్వా గమిష్యసి అంటే ఎక్కడికి పోవాలనుకుంటున్నావు, నీ గమనం ఏంది, నీ ఉద్దేశం ఏంది, నీ జీవిత ఉద్దేశం. చచ్చిన తర్వాత నువ్వు ఏడికి పోవాలనుకుంటున్నావు అంటే శరీరాన్ని పరిత్యాగం చేసిన తర్వాత నువ్వు ఏడికి పోవాలా అనుకున్నావు అనే దాంట్లో ఒక నిశ్చితమైన అభిప్రాయం నీకేంది. దానికంత ముందు ఏమంటున్నాడంటే యథావై సమ్రాణ మహాంతం అధ్వానమేషన్ రథం వా నావం వా సమాదధీత అంటే పాతకాలంలో దీర్ఘ ప్రయాణం చేసేవాళ్ళు ఒక రథాన్ని అంటే రోడ్ మామూలుగా భూమి మీద పోవాలంటే ఒక రథం మీద పోయేవాళ్ళు, నీళ్ళల్లో పోవాలంటే ఒక నావ మీద పోయేవాళ్ళు. అర్థమైందా? అట్లాంటప్పుడు మనం అనుకోవాలంటే ఏంటంటే ఒక ఇల్లును మనము ఖాళీ చేసి ఇంకో ఇంటికి పోవాలనుకో. ఓ ఇల్లు కొత్త ఇల్లు కట్టుకున్నాము, పాత ఇల్లు ఇక వదిలిపెట్టాలనుకున్నాము. ఇక పాత ఇంట్లో సరుకులు సామాన్లు అన్నీ సర్దుకొని మనం పోతాం కదా ఆడికి. ఆ విధంగానే ఈ జన్మ నుండి మనం ఇంకొక జన్మకి పోవాలనుకున్నప్పుడు ఇక్కడ సరుకు సామాన్ ఏంటంటే పుణ్యము పాపము ఏమో ఉంటాయి కదా, ఇవన్నీ సర్దుకొని మనం ఇంకొక జన్మకు పోతాం కదా అన్నట్టు దీనికి తాత్పర్యం అనమాట. యథావై సమ్రాణ మహాంతం అధ్వానమేషన్, మహాంతం అధ్వానం అంటే దూర ప్రయాణం, ఈ జన్మ నుండి ఇంకొక జన్మకు పోయినట్టు. రథం వా నాభం వా సమాదధీత అంటే ఒక పెద్ద రథాన్ని కానీ ఒక పెద్ద నావను కానీ సమకూర్చుకొని ప్రయాణం సామాన్లు సరుకులని సర్దుకొని పోయినట్టుగా. ఏమేవ వృందారక ఆడ్య సన్నధీత వేద. వృందారక అంటే పూజ్య, ఈయన పూజ్యుడైండనమాట. ఎందుకంటే గృహస్థంలో ఉండి కూడా ఆయన సన్యాస మార్గాన్ని అనుసరించండు, అంటే మోక్ష మార్గాన్ని అనుసరించేసి చాలామంది 6 మంది గురువులను అంత ఈయనకంటే ముందే 6 మంది గురువులను సేవ చేసిండు ఆయన. అంటే ఇక్కడ సేవ చేయడం అంటే అన్ని రకాల వాళ్ళకు వసతులు భోజనాలు వాళ్ళకి ఏం కావాలో అన్ని పరికల్పన ఆయన జీవితాంతం ఆ గురువులకు ఏమేం కావాలో అంత ఏర్పాటు చేసిండు. వాళ్ళకి ఎన్ని ఆవులు కావాలా, ఎంత భోజనం కావాలా, ఉండడానికి కుటీరం ఏంది, అన్నీ ఆయన జీవితాంతం ఈ 6 మంది గురువులకు ఏమేం కావాలో జీవితాంతం వాళ్ళ దగ్గరకు వచ్చిన శిష్యులకు కూడా సరిపడా వాళ్ళకి వేరే టెన్షన్ లేకుండా అంతా ఏర్పాటు చేసేసి వాళ్ళు సేవ చేసాడు. ఎందుకు ఆవలిస్తున్నావు, అట్లా ఆవలించవద్దు, పద్ధతి కాదు. ఈ విధంగా పూజ్యుడైంది అనమాట. అంటే రాజుగా ఉండి కూడా ఇంత పెద్ద గురువులను సేవ చేసి ఆధ్యాత్మికం వల్ల ఒక సత్సాంప్రదాయాన్ని పాటించి ప్రపంచానికి పూజ్యుడైండు. మరి ఆడ్య అంటే ధనార్జుడు, మరి ఆయన చక్రవర్తి, మరి ఆయన దగ్గర ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో తెలియదు. ఉంటూ పూజ్యుడైండు, ధనార్జుడైండు. ఆ పాటు దాని తర్వాత అధీత వేద, వేదాలను కూడా అధ్యయనం చేసిండు ఆయన. వేదాలను కూడా అధ్యయనం చేసిండు. ఎందుకంటే మనం ఏ మార్గం గుండా పోవాలా అనేది వేదంగా చెప్తుంది, మార్గదర్శనం. అర్థమైందా? మరి వేదంలో చెప్పింది కాబట్టి వేదాన్ని అధ్యయనం చేస్తేనే మానవ జీవితం వచ్చిన తర్వాత ఇది బ్రహ్మచర్యము, ఇది గృహస్థము, ఇది వానప్రస్థము, ఇది సన్యాసము. బ్రహ్మచారిగా ఉండి ఈ కర్మ చేయాలా, గృహస్థుడిగా ఉండి ఈ కర్మ చేయాలా, వానప్రస్థుడిగా ఉండి ఈ కర్మ చేయాలా, సన్యాసిగా ఉండి ఈ కర్మ చేయాలని చెప్పేది ఏది? వేదమే కదా. అందుకని వేదమే మార్గదర్శనం కాబట్టి ఆయన గురువులను దగ్గర పెట్టుకొని వేదాలను మొత్తం అధ్యయనం చేసిండు. అంటే వాళ్ళ చేత విన్నాడు. ఋగ్వేదం ఏం చెప్తుంది, యజుర్వేదం ఏం చెప్తుంది, సామవేదం ఏం చెప్తుంది, అథర్వణ వేదం ఏం చెప్తుంది, దానిపైన శ్రద్ధ ఉన్నది కాబట్టి పిలిపించుకొని ఆయన మనస్సు ఉంది, చేతింటే డబ్బు ఉన్నది, పిలిపించు. అధీత వేద ఉత్కో ఉపనిషత్క. ఆ తర్వాత వేదంలో కర్మకాండ ఉంది, భక్తికాండ ఉంది, జ్ఞానకాండ ఉంది. కానీ చాలా వరకు బాగా డబ్బులు ఉన్నోళ్ళు కర్మకాండ చేస్తారు. ఈ యజ్ఞాలు చేయాలా, ఆ యజ్ఞాలు చేయాలా, ఈ దానాలు చేయాలా, ఆ దానాలు చేస్తే మంచిదని కర్మకాండ. తర్వాత ఉపాసనకాండ రెండవది. ఉపాసనకాండ అంటే మరి ఒక దేవతను ఆరాధన చేయడం అన్నమాట. ఏదో ఒక దేవతను గురువు దగ్గర ఉపదేశం తీసుకొని, ఇప్పుడు ఉదాహరణ ఉంటారు అనుకోండి, 8 ఏళ్ళకో 12 ఏళ్ళకో 16 ఏళ్ళకో యజ్ఞోపవీతం వేసుకొని గురువు వారి దగ్గర గాయత్రి మంత్రాన్ని
గాయత్రి మంత్రాన్ని ఆయన దగ్గర ఉపదేశం తీసుకుంటారు. ఉపదేశం తీసుకొని ఆ గాయత్రి మరి ఆ గాయత్రీ దేవి ముక్త విద్రుమ హేమ నీల ధవల ఛాయేర్ అని దాని పద్ధతి ప్రకారంగా అట్లా నిద్రపో పద్ధతి కాదు, అది అర్థమైందా? ఈ విధంగా మనము ఆ గాయత్రీదేవి ఒక ఆకారం ఉంటుంది కదా, ఆమెకి ఇన్ని ముఖాలు ఉంటాయి, ఇన్ని చేతులు ఉంటాయి, ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని ఒక పద్ధతి ప్రకారంగా ఒక ఫోటో ఉంటుంది. ఫోటోను మనసులో పెట్టుకొని గాయత్రి మంత్రం ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ గాయత్రి స్వరూపానికి ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్వరం సంపూర్ణమైన మంత్రాన్ని ఆ మంత్రానికి అధిష్టాన దేవతకు ఉపాసన. ఎందుకంటే కర్మాణి చిత్తశుద్ధ్యర్థం ఐకాగ్రర్థం ఉపాసన. కర్మ ఏం చేస్తుందంటే మాలిన్యాన్ని అంతా కడిగేస్తుంది. కర్మాణి మాలిన్యం అంటే ఏంటంటే పాపాన్ని మాలిన్యం అంటారు. ఇక్కడ మనం ఈ జన్మల్లో గత జన్మల్లో చేసిన పాపం ఉంటుంది కదా, పాపం అంటే వాళ్ళ దగ్గర వీళ్ళని వాడుకొని సేవ చేయించుకోవడము, వాళ్ళ డబ్బులు వీడి డబ్బులు లాక్కోవడము, ఇతరుల సొత్తును మనం పరిగ్రహించడము, దీనివల్లనే పాపం వస్తుంది అన్నమాట. వ్యాపారాలు చేసో ఉద్యోగాలు చేసో, అంటే వ్యాపారాలందరూ చేసినారని కాదు, వ్యాపారస్తులు కొంతమంది ఏం చేస్తారంటే కావాలని దోసుకుంటారు. కొంతమంది ఉద్యోగస్తులు ఏం చేస్తారు, కావాలని కొంత ఎక్కువ సమయ సందర్భాన్ని బట్టి దోసుకుంటారు. అందరు దోసుకుంటారని కాదు, కొంతమంది అయినా దోసుకుంటారు. ఆ విధంగానే రాజ్యం వెళ్ళినా ఇప్పుడు ట్యాక్సీలు అవి ఇవి ఇంకా ఎన్నో రకాలుగా దోసుకోవడానికి. ఈ విధంగా మనకు తెలియక ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఈ ప్రపంచాన్ని అంతా వాడుకొని పోగేసుకుంటాం కదా, దానివల్ల మరదోషం వస్తుంది. సేవ చేయించడం కానీ లాక్కోవడం కానీ. ఈ మరదేశం పోవడానికి ఏం చేయాలంటే యజ్ఞం చేస్తారన్నమాట. ఏం చేస్తారు? ఆ యజ్ఞం చేసి విశాలమైన యజ్ఞాలల్లా అన్నదానాలు, వస్త్రదానాలు, దక్షిణలు, తనకున్నటువంటి డబ్బును అంతా ఏం చేస్తాడు, పంచిపెడతాడు. ఆ పంచిపెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ పాపదోషం అనేది పోతుంది. కర్మాణి చిత్తశుద్ధ్యర్థం. వేదంలో ఒక భాగం కర్మ, ఇంకొక భాగం ఉపాసన, ఇంకొక భాగం ఉపాసన. ఉపాసన ఏంటంటే ఐకాగ్రర్థం ఉపాసన. మనసు ఏకాగ్రతగా ఉండాలంటే ఏం చేయాలి? ఉపాసన చేయాలి. ఆ ఉపాసన కోసం ఒక గురువు గారి దగ్గరికి పోయి గాయత్రి మంత్రం లాంటిది, పంచాక్షరి మహామంత్రం లాంటిది, అష్టాక్షరి మంత్రం లాంటిది కొన్ని మంత్రాలు ఉపదేశం తీసుకొని జీవితాంతం కూడా శాకాహారులై ఉండి గురువుగారు చెప్పిన పద్ధతి ప్రకారంగా 2 పూటలా 3 పూటలా కనీసం 1 పూటనైనా ఆ మంత్రాన్ని సమయం ప్రకారంగా ఇంత ఆ దేవతను మనం జపం చేస్తాం కదా, దాన్ని ఉపాసన అంటాం. ఈ విధంగా ఆయన అధీత వేద ఉత్కోపనిషత్క. అధీత వేద అంటే వేదంలో ఉన్నటువంటి కర్మకాండను భక్తికాండను చేసి, ఉత్కోపనిషత్క అంటే ఉపనిషత్తులు కూడా ఆయన గురువు దగ్గర కూర్చొని అధ్యయనం చేశాడు. ఉపనిషత్తులు ఏం ఉపనిషత్తులు అంటే ఈశాకేన కఠ ప్రశ్న ముండ మాండుక్య ఐతిరేయంచ ఛాందోగ్యం బృహదారణ్యకం తథ. అంటే ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించేటివి ఏవేమి ఉన్నాయో ఇంకా దాంట్లో శ్వేతాశ్వర ఉపనిషత్తు కానీ ముక్తికోపనిషత్తు కానీ ఇంకా కొన్ని ఉపనిషత్తులు ఉన్నాయి. ఆయనకి ఎక్కడెక్కడ అవసరం ఉన్నదో ఆ గురువులే మంచిగా దీనివల్ల ఇది శరీరము, ఇది మనస్సు, నువ్వు ఆత్మ, ఈ శరీరం నుండి మనస్సును వేరు చేయాలా, మనస్సు నుండి నిన్ను వేరు చేసుకోవాలా అనే ఈ ఆత్మజ్ఞానం ఉంది కదా. ఈ ఆత్మజ్ఞానం సంబంధించి చిజ్జడ గ్రంథి ఉంటుంది కదా. చిత్ అంటే మనం, జడం అంటే మన శరీరము, మన మనస్సు. మనకు మన శరీరానికి మన మనస్సుకు బంధనం ఏర్పడి అయిపోలేకున్నాం. అవి ఇప్పుకోలేవు, తగులుకున్నాయి, అతుక్కుపోయినాయి, బాగా అతుక్కుపోయి శరీరం వద్దన శరీరం తగులుకున్నది, మనస్సు లేకపోయినా ఈ మనస్సు తగులుకొని నిరంతరం జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, ఆ కర్మవశాత్తు భార్య అని, భర్త అని, పిల్లలని, సంసారం అని, సన్యాసం అని ఇవన్నీ అతుక్కుపోయినాయి కదా. ఈ చిక్కు నుండి ఏ విధంగా బయటపడాలా అనేది చెప్పేది దీన్ని ఉపనిషత్తులు చెప్తాయి. ఉత్కోపనిషత్క ఇతో విముచ్యమాన క్వా గమిష్యతి ఇది. సరే, నువ్వు పెద్ద పూజ్యుడివైనవు, ధనాఢ్యుడివైనవు, ఆ విధంగానే వేదాలన్నీ అధ్యయనం చేసినావు, కర్మకాండ చేసినావు, ఉపాసన కాండ చేసినావు, ఉపనిషత్తులు కూడా చాలా అధ్యయనం చేసి ఇదంతా ఓ ప్రణాళిక ప్రకారంగా నువ్వు ఇట్లా తయారైనావు.
మరి ఈ శరీరాన్ని వదిలిన తర్వాత నువ్వు ఎక్కడికి పోవాలనుకున్నావు ముందు నాకు చెప్పమంటున్నా. ఇతో విముచ్యమాన, ఇతో అంటే ఈ శరీరం నుండి విముచ్యమాన, ఈ శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు క్వ గమిష్యసీతి, ఎక్కడికి పోవాలా అని అనుకుంటున్నామని చెప్పేసింది. అది మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు మీరు 6 మంది ఉన్నారు. మీరు ఇప్పుడు 6 మందిలో ఆ జనక చక్రవర్తికి ఉన్నట్టుగా మీకు ఎంతమంది గురువులు ఉన్నారో, మరి మీరు పూజ్యులా, మీరు ధనాఢ్యులా, మీరు వేదాన్ని అధ్యయనం చేసినరా, కర్మకాండ ఉపాసనకాండ చేసినరా, ఆ విధంగానే ఉపనిషత్తులు గురువు సన్నిధానంలో ఉండి మీరు అధ్యయనం చేసినరా అంటే మీరు ఎంతో కొంత పూజ్యులు. అంత జనక మహర్షి అంత కాకపోయినా ఎంతో కొంతమందికి మీరు పూజ్యులే. ఎంతో కొంత మీ దగ్గర డబ్బు ఉన్నది, సరే. ఎంతో కొంత మీరు ఉపాసన చేసినారు, ఎంతో కొంత మీరు కర్మకాండ కూడా చేసినారు, ఎంతో కొంత ఉపనిషత్తులు కూడా అధ్యయనం చేశారు, ఎంతో కొంత. మిమ్మల్ని నేను అడుగుతున్నా, మీరు ఎక్కడికి పోవాలనుకుంటున్నారు? మీ తేలితే దాన్ని బట్టి మేము చెప్పడానికి వీలవుతుంది. ఉత్తమ లోకాలు. ఉత్తమ లోకాలు ఏంటివి? 14 లోకాలు ఉన్నాయి. కింద 7, పైన 7. కిందివేమో పాపలోకాలు, పైవన్నీ ఉత్తమ లోకాలే. ఓదానికంటే ఒకటి, ఓదానికంటే ఒకటి, ఓదానికంటే ఒకటి. సాయో మనుష్యానాగురాద్ధ సమృద్ధో భవత్యే అన్యేషామధిపతి సర్వైర్మానుష్యకైర్భోగైః సంపన్న తమస్స మనుష్యానాం పరమానంద అతో ఏ శతం మనుష్యానామానంద స ఏకః పితॄణాం చితలోకానామానంద అతో ఏ శతం పితॄణాం చితలోకానామానంద స ఏకః గంధర్వలోకానంద అతో ఏ శతం గంధర్వలోకానామానంద స ఏకః కర్మదేవానామానంద ఏ కర్మణా దేవత్వం అభిసంపద్యంతే అతో ఏ కర్మదేవానామానంద స ఏకః ఆజానదేవానామానంద యశ్చ శ్రోత్రియో అవృజనో అకామాత అతో ఏ శతం ఆజానదేవానామానంద స ఏకః ప్రజాపతిలోక ఆనంద యశ్చ శ్రోత్రియో అవృజనో అకామాత అతో ఏ శతం ప్రజాపతిలోకానామానంద స ఏక బ్రహ్మలోక ఆనంద యశ్చ శ్రోత్రియో అవృజనో అకామాత. అంటే దీని తాత్పర్యం ఏంటంటే, ఇప్పుడు ఈ లోకంలో అన్నిటికంటే ఎక్కువ పుణ్యాత్ముడు ఎవడంటే చక్రవర్తి. ఈ చక్రవర్తి కంటే 100 అంతలా ఎక్కువ పుణ్యం ఉంటే ఒక పితృలోకం వస్తుందంట. మరి పితృలోకంలో అంటే 100 అంతల పుణ్యం ఎక్కువ ఉంటే గంధర్వలోకం వస్తుంది. గంధర్వలోకంలో కంటే ఎక్కువ 100 అంతల పుణ్యం ఉంటే నీకు దేవలోకం వస్తుంది. దేవలోకానికంటే 100 అంతల పుణ్యం ఉంటే ఆజాన లోకం వస్తుంది, ఆజాన దేవత అంటాం. అంతకంటే 100 అంతలు ఎక్కువ పుణ్యం ఉంటే ప్రజాపతి లోకం వస్తుంది. అంతకంటే 100 అంతలు ఎక్కువ పుణ్యం ఉంటే బ్రహ్మలోకం వస్తుంది. బ్రహ్మలోకం పైన ఇక లోకం లేదు. మరి ఇవన్నీ ఉత్తమ లోకాలు అంటారు. మరి ఈ లోకాలలో ఏ లోకానికి పోవాలనుకుంటున్నాం? బ్రహ్మలోకం అంటే ఉండదు. ఆ బ్రహ్మ భువనాలు లేక పునరావర్తన అర్జున. ఎందుకంటే బ్రహ్మదేవుడు కూడా మళ్ళీ పుట్టాల్సిందే. ఎందుకంటే బ్రహ్మదేవుడు కర్మతోటి అయింది, ఆయన జ్ఞానంతో కాలే. కర్మతోటి, ఉపాసనతోటి, కర్మబలంతో, ఉపాసన బలంతో బ్రహ్మలోకం వచ్చింది ఆయనకు. మరి ఆ బ్రహ్మలోకంలో నువ్వు పుట్టినవనుకో, మళ్ళీ ఆ బ్రహ్మ భువనాల్లోకాహ పునరావర్తన అర్జున. ఆ బ్రహ్మ అంటే ఈ మానవ లోకాన్ని మొదలుకొని బ్రహ్మలోకం వరకు నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా, బ్రహ్మలోకంతో కూడా బ్రహ్మదేవుడైనా ఆవర్తిన అంటే మళ్ళీ చక్రం తిరగాల్సిందే. కింద మళ్ళీ భూలోకానికి రావాల్సిందే, మళ్ళీ తిరగాల్సిందే. ఆయనకు కూడా జన్మ గ్యారంటీగా ఉంటుంది. ఉత్తమ జన్మనే, కానీ ఆయనకు మళ్ళీ జన్మ క్షీణే పుణ్యే. ఆ పుణ్యం క్షీణించిందంటే మళ్ళీ ఆ బ్రహ్మలోకం నుండి డ్రీమ్ అనే రాకెట్ వచ్చినట్టు వచ్చి కిందికి వచ్చి మళ్ళీ భూలోకానికి రావాల్సిందే. ఇది మేము సన్యాసులకు సంబంధించింది కాదు. ఇది నువ్వు అడిగింది ఉంది కదా ఉత్తమ లోకం అంటే. ఉత్తమ లోకాలంటే ఈ పైన చెప్పిన 7. ఈ 7 నువ్వు బ్రహ్మలోకాన్ని అడిగినావు. ఆ బ్రహ్మలోకానికి పోవాలంటే చేయాల్సిన కర్మ, చేయాల్సినటువంటి ఉపాసన అనేది వాళ్ళు ఈ కర్మకాండకు భక్తికాండకు సంబంధించిన వాళ్ళ దగ్గర నేర్చుకొని వాళ్ళకు అనుకూలమైనటువంటి అశ్వమేధ యాగాలు చేయాలి. కొన్ని ఏం చేయాలా? అశ్వమేధ. బ్రహ్మదేవుడు కావాలంటే అశ్వమేధ యాగం. అశ్వమేధ యాగం రావాలంటే భూమండలానికి చక్రవర్తి కావాలా. అందుకంటే ముందు చక్రవర్తి కాను, ముందు నువ్వు చక్రవర్తి అయ్యి
ముందు అశ్వమేధ యాగం చేయి. ఒక్క అశ్వమేధ యాగంతో కాదు, ఇంకా దానికి లైన్ ఉందన్నమాట. అశ్వమేధ యాగం చేయాలంటే భూమి మీద అశ్వమేధ యాగం చేయాలంటే శత్రువు ఉండకూడదు, అందరిని జయించాలి, ఎన్ని దేశాలను అన్ని జయించాలో జయించి చక్రాధిపత్యం పొందాల. మరి భూలోకంలో ఎవడు అడక తినేవాడు ఉండకూడదు, నిర్భక్షకం చేయాల. మరి అందరికీ దాన ధర్మాలు చేసేసి మరి చక్రవర్తి అయ్యి, ఆ చక్రవర్తి అయిన తర్వాత ఆ చక్రవర్తికి బ్రహ్మలోకానికి పోవడానికి నియమాలు ఉంటాయి చాలా. ఎన్ని వాజసనే యజ్ఞాలు ఉంటాయి కదా, ఎన్ని వాజసనే యజ్ఞాలు చేయాలా, ఇవన్నీ ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారంగా చేసిపో నువ్వు. నీ ఉత్తమ లోకాలకంతా ఇడికి అయిపోయింది. ఇక ఇంకేందో చెప్పిగా ఆ బ్రహ్మ భువనాల్లో ఒక పునరావర్తనని మాము పునర్జన్మ విద్యతే అని భగవద్గీతలో చెప్పింది నేను అదే చెప్పిన కదా. ఇప్పుడు ఆయనకి బ్రహ్మలోకానికి పోవాలని ఉందంట. బ్రహ్మలోకానికి పోవాలంటే మరి ఆయన ముందు రాజయ్య చక్రవర్తి అయి పుట్టి మరి ఇవన్నీ యజ్ఞాలు చేయాలి కదా. ఇవన్నీ యజ్ఞాలు చేసిపో నువ్వు, నీ లైన్ క్లియర్ అయిపోయింది. ఇక ఇంకేందన్నా జన్మరాహిత్యం ఉండాలన్నమాట. జన్మరాహిత్యం ఉండాలన్నా దానికి పుణ్యం ఉండాలి. ఎందుకంటే బ్రహ్మదేవుడి కంటే ఎక్కువ పుణ్యం ఉండాలి. బ్రహ్మదేవుడి కంటే ఎక్కువ పుణ్యం ఉండాలన్నమాట. మరి అందుకే శంకరాచార్యులు వారు కూడా మనకు వివేక చూడమణిలో 2వ 3వ శ్లోకం ఉంటుంది. జంతువునాం నరజన్మ దుర్లభమత పుంస్తం తతో విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత విద్వత్వం అస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతైర్ పుణ్యైర్ వినా లభ్యతే. ముక్తి అనేది శతకోటి జన్మల అంటే 100 కోట్ల జన్మలలో లెస్సగా చేసిన పుణ్యం చేతనే నీకు మోక్షం కలుగుతుందంట. మరి దీంట్లో ఎన్ని భాగాలు ఉన్నాయి. జంతువునాం నరజన్మ దుర్లభం, జంతువులలో మానవ జన్మ. తతో విప్రత, విప్రుడు అంటే ద్విజుడు అంటే గురువు దగ్గర కూర్చొని గురువు దగ్గర ఉపాసన అంటే మంత్రోపదేశం తీసుకొని చేస్తారు కదా. గురువు దగ్గర మంత్రోపదేశం చేసుకుంటే 2వ జన్మ అంటారు. ద్విజ, మొట్టమొదటినేమో తల్లిదండ్రులకు పుట్టినట్టు, తర్వాతనేమో గురు సంతానం అవుతుంది.